పతంజలి యోగ సూత్రాలు. హరి ఓం. యోగ చిత్తవృత్తి నిరోధక. ఉమ్, యోగ చిత్తవృత్తి నిరోధ. ఒకటో సూత్రంలో మరి రెండవదేమో ఇది. తర్వాత 1:12 అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధ. తర్వాత 1:14 సతు దీర్ఘకాల నైరంత్యం సత్కరా సేవితో దృఢభూమి. తర్వాత 1:23 ఈశ్వర ప్రణిధానాద్వా అంటూ ఇక్కడ ఒక 4 సూత్రాలు చెప్పారమ్మా. ఉమ్, దానిలో మొదటి సూత్రానికి అర్థం స్వభావరీత్యా పరిపరి విధాలుగా పోవు మనస్సుని, అంటే చిత్తవృత్తుల్ని, అంటే మనసులో ఉన్నటువంటి అనేక రకరకాల వాసనలు, ఆలోచనలు అనుకుందాం. ఉమ్, దాని స్వభావం ఏంటంటే పరిపరి విధాలుగా ఒక్కదాని మీద కూడా కుదురుగా ఉండకుండా తిరగడమే. అటువంటి చిత్తవృత్తుల్ని అదుపు చెయ్యడమే యోగము. యోగం అంటే అంతే. అటు స్వభావం చంచలంగా ఒక్కదాని మీద కూడా కుదురు లేకుండా అనేక విధాలుగా ఆలోచిస్తూ ఉండడమే మనస్సు యొక్క లక్షణం. దాన్ని అదుపు చేయడమే యోగము అని మొదటిదనమాట. తర్వాతది దాన్ని మరల ప్రయత్నించడం అనే అభ్యాసంతోనూ రాగద్వేషాదులు లేకుండా ఉండమనే వైరాగ్యంతోనూ అదుపు చెయ్యాలి. ఇలాగ మనస్సుని అది అంటే చిత్తవృత్తుల్ని పరిపరి విధాలుగా పోకుండా అదుపు చెయ్యాలి అంటే మళ్ళీ ప్రయత్నించడమే. మళ్ళీ ఎప్పుడు విడిపోతుందో అప్పుడల్లా దాన్ని ఆపి ఉంచడం అనే అభ్యాసం అన్నమాట. మళ్ళీ వెళ్ళిపోయినప్పుడల్లా తీసుకొచ్చి మళ్ళీ దాన్ని స్థితిలో ఉంచడం. అదే అభ్యాసంతో రాగద్వేషాదులు లేకుండా ఉండడము అనేటువంటి వైరాగ్యంతో అదుపు చేయొచ్చు. అలాగే రాగద్వేషాలు లేకపోతే మన మనసుని అదుపు చేయొచ్చు. అసలు అది ఎందుకు వెళుతుంది? రాగద్వేషాల వల్లే కదా వెళుతుంది పరిపరి విధాలుగా. అంతే. అంటే మనసు పరిపరి విధాలుగా తిరగడానికి కారణం రాగద్వేషాలే. రాగద్వేషాల వల్లే మనసుకి చంచలత్వం ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే రాగద్వేషాలు దేని పట్ల మనం కలిగి ఉంటున్నామో వాటి విలువ లేని తనాన్ని మరి శాస్త్రపూర్వకంగాను గురు బోధపూర్వకంగాను గనక మనం గ్రహించి మాటికి ఆ గ్రహించిన దానికి తెలియచెప్పుకుంటూ ఉన్నాం. మరి ఒక పలానా శాస్త్రంలో ఇలా చెప్పారు కదా, గురుదేవులు ఇలా చెప్పారు కదా, మనం ఆలోచిస్తే నిజానికి అది కూడా అంతే కదా, ఇంతకు ముందు తెలియక వెళ్ళావు, మళ్ళీ ఎందుకు వెళ్ళడం అక్కడికి, వద్దు అని దాన్ని మాటికి అదుపు చేసుకోవడం. వైరాగ్య భావంతో దాన్ని అదుపు చేయాలి. మళ్ళీ ప్రయత్నం పోయినట్లుగా వెళ్ళిపోయిన చోటుకల్లా దాన్ని వెళ్ళిపోనివ్వకూడదు. మళ్ళీ తీసుకొచ్చి వద్దు, అక్కడ నువ్వు ఎక్కడికి వెళ్ళావో అక్కడ ఏ విధమైన సుఖం లేదు, నువ్వు ఎందుకు వెళ్ళావు అక్కడికి, దాని మీద రాగం వల్ల, అంటే ఇష్టం వల్ల. ఎందుకు వెళ్ళావు ఇక్కడికి, దాని మీద అయిష్టం వల్ల. అయిష్టం వల్ల ఎందుకు వెళుతుంది అంటే ఆ ఇష్టమైందని 10 సార్లు తిట్టుకోవడం కోసం, కానీ ఆ ఇష్టத்தை ప్రకటించుకోవడం కోసం. ఇష్టం దగ్గరికి ఎందుకు వెళ్తోంది, తన ఇష్టంతో మళ్ళీ దాంతో కలిసి తిరగడం కోసం. అవునా? ఇలాగ వెళుతూ ఉంటావు. ఏముంది ఇక్కడ ఇష్టం పెట్టుకోవడానికి అయిష్టం పెట్టుకోవడానికిను. ఇవన్నీ కూడా మరి చూస్తూ ఉండగానే జీవితంలో ఎన్నో వచ్చాయి వెళ్ళిపోతున్నాయి కదా. ఎంతో ప్రేమించినవన్నీ బాగున్నాయి అన్నవన్నీ కూడా ఉన్నట్టు ఉంటూ వెళ్ళిపోతున్నాయి కదా. చెడ్డది అన్నది కూడా వెళ్ళిపోతుంది కదా. ఎందుకు మాటికి శాస్త్రం చెప్తుంది, గురుదేవులు చెప్తున్నారు, దానివల్ల మళ్ళీ దుఃఖమే కలుగుతుందని కూడా చెప్తున్నారు కదా. ఆ విషయాల్లోకి వెళ్ళవద్దు అని మళ్ళీ మన మనసుకి మనమే చెప్పుకుంటూ ఉండడం. ఇంతకు ముందు మనం ఒకసారి చెప్పుకున్నాం, మనస్సు 2 భాగాలుగా విభజింపబడి ఒకటి బోధించే పార్ట్ గాను, ఇంకొకటి ఇగో చంచలంగా తిరిగే పార్ట్ గాను. ఆ తిరిగే వాడికి మళ్ళీ ఆ మనస్సే దాని యొక్క బోధని గ్రహించిన వాడిగా చెప్పుకుంటూ ఉంటాడు. చెప్పుకోవడం అంటే అదే కదా. అంతే. అలా మనసుకి ఇప్పుడు మనస్సు అంటే మనమే కదా.
అలా చెప్పుకుంటూ ఉండరు. అలా కూడా అదుపు చేయొచ్చు అంటుంది రెండో సూత్రం. ఇక్కడ రెండోది కాదు 12వ సూత్రం ఉంది. తర్వాత మూడోది, గొప్ప ప్రేమతో చాలా కాలం ప్రయత్నం చేయడం వల్ల లక్ష్య సాధనకు తగిన సుస్థిరమైన స్థితి కలుగుతుంది. ప్రేమతో లాలనగా వద్దు వద్దు ఇదిగో దాని విలువలేని తనం ఇది, దాని దగ్గరికి వెళ్ళద్దు, దానివల్ల నష్టపోతావు, వద్దు వద్దు వద్దు, గతంలో అలా మనం చేయడం వల్ల వచ్చిన నష్టాల గురించి కూడా చెప్పుకుంటూ విసుగు పడకుండా ప్రేమతో లాలనతో చెప్పుకోవడం వల్ల లక్ష్య సాధనకి తగిన సుస్థిరమైన స్థితి కలుగుతుంది. అలా మృదువుగా చెప్పుకోవడం మనసు కూడా నెమ్మదిగా మెత్తబడి విషయాన్ని గ్రహించి వెనక్కి రావడం మొదలు పెడుతుంది. అలా చేయలేకపోతే పోనీ భగవంతుని మీద భక్తి కలిగి ఉండడం ద్వారా కూడా, ఇలాగా నువ్వు మనసుని కంట్రోల్లో పెట్టుకోలేకపోతే, నువ్వు చెప్పిన మాట నీ మనసు నీకు లొంగకపోతే భగవంతుని మీద భక్తి, ఆ భక్తి ద్వారా కూడా మన మనస్సును మనం ఆధీనంలో ఉంచుకోవచ్చు. అది అక్కడ కూడా మనం దాన్ని చెప్పుకోవడమే, అదే భక్తి అయినా చెప్పుకోవాల్సిందే కదా. అంతే. భగవంతుడా నాకు తెలియదు నాయన, ఏది చేస్తావో, ఏది ఎలా చేస్తావో, ఎలా నడిపిస్తావో అంటూ ఆయనకి సరెండర్ అవుతూ శరణాగతి పొందుతూ ఆ భక్తి వాళ్ళ ద్వారా కూడా మనం మరి మనసుని కంట్రోల్లో పెట్టుకోవచ్చు. తర్వాత సస్యవాచక ప్రణవ, ఎవరిని నువ్వు ప్రార్థిస్తావు అంటే ఓంకార స్వరూపమైన దైవాన్ని. ఆ దైవం పేరు ఓంకారమే, అంతే. ఆ ఓంకార స్వరూపుడైన దైవాన్ని స్మరిస్తూ ఉండడం నేర్పించుకోవాలి మనసుకి. అప్పుడు తత్ జప తదర్థ భావనం అంటే ఓంకారాన్ని జపిస్తూ దాని అర్థభావాన్ని ధ్యానిస్తూ ఉంటే అది కూడా మోక్ష సాధనకి మార్గమే. మరి మన గురువు ఆ ఓంకారం అంటే ఏమిటో, ఓంకారం యొక్క అర్థం అంటే ఏమిటో చక్కగా చెప్తూ వచ్చారు కదా. ఆ రకంగా ఓంకారం చక్కగా చేసుకుని ఆ ఓంకార మూలంలో ఎలా ఓంకారం అనేటువంటి ఆ తదర్థాన్ని చక్కగా ఒక్కసారి ఓంకారం చేసి ఆగి దాని అర్థాన్ని చక్కగా నెమ్మదిగా భావన చేసుకుంటూ జపిస్తూ దాన్ని తదర్థ మననం చేసుకుంటూ ఉండడమే ధ్యానం అవుతుంది. అది కూడా మోక్షానికి చక్కటి సాధనే. ఇక ఇంకొకటి, మైత్రి కరుణ ముదితోపేక్షాణం సుఖ దుఃఖ పుణ్య విషయాణం భావనా తచ్చిత్త ప్రసాదనం. సుఖాన్ని కలిగించే విషయాలతో స్నేహభావాన్ని, నీకు సుఖాన్ని కలిగిస్తున్నటువంటి విషయాలతో స్నేహంగా ఉండు. దుఃఖాన్ని కలిగించే విషయాల పట్ల కరుణని, పుణ్య విషయాల పట్ల సంతోషాన్ని, పాప విషయాల పట్ల పట్టించుకోకుండా ఉండడాన్ని క్రమంగా అభ్యాసం చేయడం ద్వారా మానసిక ప్రశాంతత కలుగుతుంది. నీకు సుఖాన్ని కలిగిస్తున్నాయనుకో ఆ విషయాల మీద స్నేహభావాన్ని చక్కగా ఎంత బాగుంది, ఎంత చక్కగా వాళ్ళు పూజ చేసుకుంటున్నారు, ఎంత చక్కగా వాళ్ళు ధ్యానం చేసుకుంటున్నారు, ఎంత చక్కగా సత్సంగం చేసుకుంటున్నారు, ఎంత చక్కగా భగవతి విషయాలు తెలుసుకుంటున్నారు. మనకు అలాంటివి ఇష్టం కదా. అలాంటివి అలాగే కొన్ని సంతోషం కలిగించేవి ఏవైనా గాని వాటి పట్ల స్నేహభావాన్ని. పిల్లలందరూ హాయిగా అలాగా వాకట్లో గంతులేసి ఆడుకుంటున్నారనుకో, సంతోషంగా కేరింతాలు కొడుతుంటే బాగుంటుంది కదా. చూడడానికి బాగుంటుంది. వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళల్లో మనం కూడా ఒకళ్ళుగా ఆ స్నేహభావాన్ని. నాకు దుఃఖం కలిగించే విషయాలు ఉంటాయి కదా, ఏదైనా సంఘటనలు చూసామనుకో, ఏదైనా కలిగిందనుకో దాని పట్ల కరుణని, ఈశ్వర పాపం వాళ్ళంత దుఃఖపడుతున్నారే అనేటువంటి కరుణని. పుణ్య విషయాల పట్ల సంతోషాన్ని, పుణ్య సంఘటనలు ఎవరైనా చేస్తుంటే దాని పట్ల చక్కగా పోనీలే భగవంతుని తెలుసుకుని భగవంతుడి కోసం కొంచెం సేపు అయినా వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు కదా అని వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే మనం చేయలేని వాళ్ళమైతే మనం కూడా ప్రయత్నం చేసుకుంటూ, చేస్తున్న వాళ్ళైతే చేస్తున్న వాళ్ళని చూసి సంతోషిస్తూ, అలాగే పాప ఆలోచనలు పాప పనులు చేస్తూ ఉంటారు, వాళ్ళ విషయాన్ని పట్టించుకోకుండా
అవును అలాగెందుకు చేసావు, ఇలా ఎందుకు చేసావు, అలా చేయకూడదు, ఇలా చేయకూడదు, వాడు వెధవ, వీడు పాపిష్టివాడు అని నువ్వేమి దానిలో దూరిపోకుండా, పట్టించుకోకుండా ఉమ్, ఇలాగ నెమ్మదిగా క్రమంగా అభ్యాసం చేయడం ద్వారా మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఇలా అభ్యాసం చేయాలి. ఇదే కదా మన విషయాలు సుఖాన్ని కలిగించి విషయాల పట్ల స్నేహభావంతో ఉండు. అంటే దాన్ని హత్యేసుకుని కౌగులం పెట్టుకోవద్దు. అదే దుఃఖాన్ని కలిగించే విషయాల పట్ల కరుణ కలిగి ఉండి వాళ్ళకి ఏమైనా సహాయం చేయగలిగితే చేసి, చెయ్యలేకపోతే దైవాన్ని ప్రార్థించడం. అదే కరుణ. ఉమ్, పుణ్య విషయాల పట్ల ఎవరైనా పుణ్యకార్యాలు చేస్తుంటే సంతోషించు. ఆ గాడిద గుడ్డు చేసావులే అని డిస్కరేజ్ చేయొద్దు వాళ్ళని. ఉమ్, సంతోషాన్ని, పాప విషయాల పట్ల అస్సలు ప్రస్తావన తీసుకురాకుండా, పట్టించుకోకుండా తప్పించుకు వెళ్ళిపోవడం. ఉమ్, దీన్ని క్రమంగా అభ్యాసం చేయడం ద్వారా మానసిక ప్రశాంతత తప్పకుండా కలుగుతుంది. ఇంకా తర్వాత సూత్రంలో లేక అన్ని దుఃఖాలకి అతీతమైన ఆ దివ్య జ్యోతిని ధ్యానం చేయడం. ఉమ్, ఇవన్నీ కూడా చాలా అలవాట్లు అయిపోయి వీటి పట్ల ఎక్కువ మనం ప్రయత్నం చేయక్కర్లేకుండానే మన మనసు ప్రశాంతంగా ఉందనుకో, అప్పుడు అన్ని సుఖ దుఃఖాలకి అతీతంగా అఖండమై ప్రకాశిస్తున్న ఆ దివ్య జ్యోతిని ధ్యానం చేయడం ద్వారా కూడా మానసిక స్థిరత్వం కలుగుతుంది కదా. ఉమ్. దాన్నే కదా జానకిరామ్ శర్మ గారు నీలోన వెలుగు నాలోన వెలుగు నిఖిల భూతములందు నిలుచు ఒక వెలుగు అని పాడారు కదా ఆయన. ఉమ్, నీలో నాలో నిఖిల భూతాలలో కూడా సుస్థిరంగా నిలిచి ఉన్న ఒక వెలుగు. అవని అందున వెలుగు ఆకాశంబున వెలుగు అఖిల జ్యోతుల వెలుగు అంధకారమున వెలుగు. అవని అందున వెలుగు ఆకాశంబున వెలుగు అఖిల జ్యోతుల వెలుగు అంధకారమున వెలుగు. నీలోన వెలుగు నాలోన వెలుగు నిఖిల భూతములందు నిలిచి ఒక వెలుగు. ఆకాశ భూమి అందు వెలుగే ఈ జ్యోతే కదా. ఆ జ్యోతిలోనే కదా భూమి తెలుస్తుంది. అవును. ఆకాశం కూడా ఆ వెలుగులోనే తెలుస్తుంది. ఉమ్, వెలుగులన్నీ ఆ వెలుగులోనే తెలియబడుతున్నాయి. అంధకారం చీకటి కూడా ఆ వెలుగుకే తెలుస్తుంది. అదే ఒక ఏకైకమైన ప్రకాశం, అద్వితీయమైన ప్రకాశం, అఖండమైన ప్రకాశం. అటువంటి ఏకమైన దివ్యాన్ని చక్కగా కూర్చొని ధ్యానం చెయ్యి. దాన్ని మనకు ఓంకార స్వామి గారు కూడా చెప్పారు. మనం బాగా అలవాటు పడ్డాం కూడాను. నేను తేజస్సులో ఉన్నాను, తేజస్సు నాలో ఉంది, నేనే తేజస్సును. లోపల వెలుపల మీద కింద అంతటా నిర్మలమైన నిశ్చలమైన శాంతిపూర్వకమైన ఆనందకరమైన దివ్యమైన ఆ దివ్య ప్రకాశాన్ని అలాగ భావన చేసుకుంటూ ధ్యానం చేసుకో. అలా చేస్తూ పోవడం ద్వారా కూడా మనకి మనసుకి స్థిరత్వం కలుగుతుంది. ఎందుకంటే దానిలో అది మునిగిపోయి తన్మయీభూతం అయిపోవడానికి అతి తేలిగ్గా ఉంటుంది అది. ఉమ్, ఇక తర్వాతది వీత రాగ విషయం వా చిత్తం. లేదనుకో ఇంద్రియాల ద్వారా సుఖాలను కలిగించే వస్తువుల పట్ల అన్ని రకాలైన అనురాగాన్ని విడిచిపెట్టడం వంటి హృదయాన్ని ధ్యానించడం ద్వారా మానసిక స్థిరత్వం కలుగుతుంది. ఇంద్రియాల ద్వారా వచ్చేటువంటి అన్ని సుఖాలు, ఇంద్రియాల ద్వారా సుఖాన్ని కలిగించే వస్తువులు ఉంటాయి కదా. ఉమ్, కంటి ద్వారా కొన్ని సుఖాన్ని కలిగిస్తాయి, చెవి ద్వారా, ఇట్లా 5 ఇంద్రియాల ద్వారా కూడా 5 విషయాలు 5 రకాల సుఖాన్ని కలిగిస్తాయి. వాటి పట్ల అనురాగాన్ని విడిచిపెట్టాలి. విడిచిపెట్టాలంటే ఏం చెయ్యాలి? విషయాలని ఇంద్రియాలు వదిలేస్తే, ఇంద్రియాలని మనస్సు వదిలేస్తే, మనస్సు ఆ హృదయంలో నిలిస్తే, అటువంటి ధ్యానం వల్ల కూడా మనసుకు స్థిరత్వం వస్తుంది. అంటే మనస్సుని స్థిరం చేసుకోవడానికి అనేక ఉపమానాలు చెప్తున్నారమ్మా. అదే
స్వప్న నిద్ర జ్ఞానాలంబనం వా, లేకపోతే నిద్రలో మంచి అనుభూతులు పొందినటువంటి కల వచ్చిందనుకో కదా, ఉమ్, ఆ కళల ద్వారా కలిగే జ్ఞానాన్ని ధ్యానించడం ద్వారా మానసిక స్థిరత్వం కలుగుతుంది. ఉమ్, ఉమ్, నిద్రలో ఒక అద్భుతమైన ఒక గురువు వచ్చి గొప్ప బ్రహ్మోపదేశం చేస్తే, జ్ఞానోపదేశం చేస్తే నువ్వు అలా ధ్యానం చేసుకుంటున్నట్టు, లేకపోతే ఏదో ఒక భగవత్ కార్యంలో నీ మనసు మునిగి ఉన్నట్టు కల వచ్చిందనుకో, ఉమ్, ఇప్పుడు నువ్వు మెలకువలో ఉండి ఈ పనిలో ఇక్కడంతా అల్లకల్లోలంగా నీకు ఇష్టంగా లేదు, చిరాగ్గా ఉంది అని నువ్వు ధ్యానం చేసుకోవాలి, మనసు నిలబడడం లేదు, అప్పుడు కలలో ఒక దివ్యమైన అనుభవాన్ని పొందేవు చూడు, ఉమ్, దాన్ని గుర్తు తెచ్చుకొని ఉంటూ ఉండడం ద్వారా కూడా మనసు స్థిరపడుతుంది. ఉమ్. అప్పుడు మెలకువలో ఉన్న ఈ విషయాల్లోకి వెళ్ళదు కదా. వెళ్ళదు. తర్వాత యథాభిమత ధ్యానాద్వా, అసలు ఇన్నెందుకులే, మనకి మంచిదని తోచే ఏ విషయం మీదైనా గాని ధ్యానం చేయడం ద్వారా మానసిక స్థిరత్వం కలుగుతుంది. నీకు మంచిదని ఏదనిపిస్తుందో, నీ గురువు నీకు ఏది చేస్తే బాగుంటుందని చెప్పారో దాన్నైనా నువ్వు ధ్యానం చేసుకోవడం మొదలుపెట్టు. ఉమ్, దానివల్ల కూడా మనసుకు స్థిరత్వం కలుగుతుంది. ఇక యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి యోగ యోగాష్టా అష్టాంగ యోగం, దాని ద్వారా కూడా ఉమ్, ఇక్కడ ఒక్కొక్క మార్గంలో వచ్చిన వాళ్ళకి అవి నచ్చుతాయి. అదే. అంచేత యమ నియమాలు, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానము, సమాధి అనేటువంటి 8 అష్టాంగ యోగం అంటారు దీన్ని. ఉమ్, 8 అంగాలని మన ధ్యానానికి మనం ముందు యమాన్ని సాధించి, యమం అంటే బాహ్యేంద్రియ నిగ్రహం, నియమం అంటే అంతరేంద్రియ నిగ్రహం, ఆసనం అంటే స్థిరంగా శరీరాన్ని ఉంచడం, ప్రాణాయామం అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలను నియంత్రించడం, ప్రత్యాహారం అంటే బయట వాటిని బయటే వదిలేసి నీవు నీలో నిలబడ్డం, తర్వాత దాన్ని ధరించి ఉండడం, అలా ఉండడమే ధ్యానం. దాని వల్లనే నిశ్చల సమాధి కలుగుతుంది అని ఒక్కొక్క దాన్ని ఇలాగ అష్టాంగ యోగం ద్వారా కూడా నీ సంస్కారాన్ని బట్టి నిత్యాన్ని బట్టి నువ్వు సాధన చేసి మనసుని అధ్యయనంలో పెట్టుకోవచ్చు ఉమ్, అని చెప్తే, ఇక తర్వాత సూత్రంలో అహింస సత్యమస్తేయం బ్రహ్మచర్యం అపరిగ్రహ యమాహ. యమం అంటే ఏమిటనమాట? అహింస. అహింస అంటే తెలుసు కదమ్మా, మాట చేత గాని చేత చేత గాని లోపల మనసులో గాని ఇతరులకి బాధ కలిగించే ఆలోచనలు, ఇతరుల గురించిన బాధాకరమైన ఆలోచనలు ఆలోచించుకు, ఉమ్, ఇతరులను కీడు కోరే ఆలోచనలు ఆలోచించకు, అలాంటి మాటలు మాట్లాడకు, అలాంటి పనులు చెయ్యకు, అదే అహింస. ఉమ్, సత్యం పలకడం, అసలు సత్యం అబద్ధం ఆడకూడదు ఏ విషయంలోనూ. ఒకవేళ తప్పనిసరి పరిస్థితి వస్తే మాట్లాడకుండా ఉండడం మంచిది తప్ప, ఆ, అది సత్యం అయినా సరే ఆ సమయానికి మాట్లాడకుండా ఉండాలి తప్ప అబద్ధం మాత్రం మాట్లాడకూడదు. ఉమ్, దొంగతనం చేయకుండా ఉండడం, నీది కాని వస్తువు మీద నీకు ఏ మాత్రము ధ్యాస పడకూడదు. బ్రహ్మచర్యం, బ్రహ్మచర్యం అంటే శారీరక బ్రహ్మచర్యం, మానసిక బ్రహ్మచర్యం కూడా. ఉమ్, ఇతరుల నుండి ఏమీ తీసుకోకుండా ఉండడం, అపరిగ్రహం ఉండడం, వీటిని యమాలు అంటారనమాట. ఉమ్, శౌచం సంతోషం తపః స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాన్ని నియమాహ. బయట లోపల మానసికంగా శారీరకంగా శుచిగా ఉండడం, బయట శరీరం శుభ్రం చేసుకోవడమును, ఇల్లు ఆకలి శుభ్రంగా శుచిగా ఉంచుకోవడమే కాకుండా లోపల మనస్సుని కూడా ఉమ్, దేశాది మలినాలు లేకుండా శుభ్రంగా ఉంచుకోవడం, కలిగిన దానితో సంతృప్తి కలిగి ఉండడం, ఉమ్, తపస్సు సదా 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 నీకు గురువు దేనిని ఆనందాన్ని కలిగిస్తుంది అంటున్నారో దానిని మళ్ళీ 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 తలపోస్తూ ఉండడం తపస్సు. అంతేకాకుండా స్వాధ్యాయం కూడా పారమార్థిక గ్రంథాలని నువ్వు గురువు ద్వారా విన్నది నువ్వు నీలో ఎలా సుస్థిర పెట్టుకోవాలి అన్నదాన్ని తెలియజేసే గ్రంథాలని ఉమ్, చదవడం, భగవంతుణ్ణి పూజించడం అనే వాటిని నియమాలు అంటారు. ఉమ్, ఇక వితర్క బాధనే ప్రతిపక్ష భావనం, యోగం కలగకుండా అడ్డుపడే భావాలు నిరోధించడం. నువ్వు మనసు నీలో హృదయంలో నిలబడడానికి అడ్డొచ్చే వాటిలన్నిటినీ ఎప్పటికప్పటికి నిరోధించి నువ్వు మళ్ళీ నీ హృదయంలో నువ్వు ఉండడానికి ప్రయత్నం చేయడం. ఉమ్,
వాటికి వ్యతిరేకమైన ఆలోచన చేయాలి. ఏ ఆలోచన వచ్చి నిన్ను భగవంతునిలో అంటే హృదయంలో ఉండనివ్వకుండా లాగేస్తుందో దానికి వ్యతిరేకమైన ఆలోచన చేయాలి. ఉమ్, అహింసా ప్రతిష్టాయాం తన్నిధౌ వైరత్యాగ. అహింసా వ్రతంలో గొప్ప స్థిరత్వాన్ని సాధించిన వాడి చుట్టుపక్కల వారిలో కూడా అన్ని రకాల శత్రుత్వాలు నశించిపోతాయి. నువ్వు ఇతరుల్ని ఎవ్వరిని మాట ద్వారా గాని, చేత ద్వారా గాని, మనసు ద్వారా గాని బాధ పెట్టకుండా ఉండడం అనేటువంటి వ్రతంలో స్థిరత్వాన్ని సాధిస్తే నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళల్లో కూడా నీ పట్ల ఉన్న శత్రుభావాలన్నీ వాటికి అవే తొలగిపోతాయి. నువ్వేం తీయక్కర్లా, ఉమ్, వాళ్ళేమి మారక్కర్లా, అవే పోతాయి. ఉమ్, అంతే కదా, మరి సూర్యుడి సన్నిధానంలో చీకట్లు వెళ్ళిపోతాయి కదా, అవును. సూర్యుడు కనపడతాయి కదా. ఇక స్థిర సుఖాసనం, స్థిరంగా సుఖంగా ఎక్కువ కాలం నువ్వే ఆసనంలో కూర్చోగలవో ఆ ఆసనంలో కూర్చోవాలి అని వివేకానంద స్వామి బోధించిన రాజయోగం నుంచి సేకరింపబడిన విషయాలు ఇవి. ఉమ్, మనకి చెప్తున్నాను. ఇప్పుడు ధ్యానం కోసం మనసుని మనం నిశ్చలం చేయడం కోసం. విషయాలలోకి వెళ్ళనివ్వకుండా అన్నిటికీ ఆధారమైన పరమాత్మలో ఉంచడానికి అనమాట. ఉమ్, 10వ దానిలో ధ్యానం కోసం కొన్ని ప్రార్థనలు ఎలా చేయాలి ఉమ్, ఇవి మనకి ఉపనిషత్తుల్లోనూ దీనిలోనూ ఉన్నాయి. అదేమిటి వేదాల్లోనూ. అది ఓం అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ, ఓం శాంతి శాంతి శాంతి. ఓం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. మొదటి శ్లోకానికి అసత్యం నుంచి సత్యానికి నాకు త్రోవ చూపించు భగవంతుడా, చీకట్లో నుంచి వెలుతులోనికి నాకు దారి చూపించు భగవంతుడా, మరణం నుంచి అమృతత్వానికి మార్గం చూపించు దేవా, ఓం శాంతి 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 అని 3 సార్లు అంటున్నామంటే 3 లోకాలు కూడా శాంతితో విలసిల్లుగాక అని ప్రార్థించడం. ఉమ్, అసత్యం నుంచి నాకు సత్యంలోకి దారి కావాలంటే ఇప్పుడు నేను అసత్యంలో ఉన్నానని గ్రహించాడు కదా అతడు. అవును. ఈ అసత్యమే సత్యం అనుకున్న భ్రాంతిలో నుంచి నన్ను తొలగించి శాశ్వత వస్తువైన సత్యంలోనికి నాకు దారి చూపించు. చీకట్లు అంటే అజ్ఞానంలో నుంచి, చీకట్లో నుంచి వెలుతురులోనికి దారి చూపించు అంటే అజ్ఞానంలో నుంచి సత్య జ్ఞానంలోనికి దారి చూపించు. ఉమ్, మరణం నుంచి అమృతత్వానికి మార్గాన్ని చూపించు. మాటిమాటికి పుట్టి చచ్చే మరణమే స్వభావము కలిగిన దానితో బంధింపబడి ఉన్న నాకు మరణము లేని శాశ్వత తత్వానికి నాకు దారి చూపించు భగవంతుడా. సదా సదా 3 లోకాలు శాంతిపూర్వకముగా విలసిల్లుగాక అని అన్నమాట ఈ మొదటి శ్లోకానికి అర్థం. దీన్ని చక్కగా భావయుతంగా అర్థవంతంగా ఆలోచిస్తూ ఆ మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉన్నా కూడా మనసు శాంతిపూర్వకం అయిపోతుంది. ఉమ్, అతను రెండోది కాయేన వాచ, ఓ దేవ నా శరీరంతో, మాటలతో, మనస్సుతో, జ్ఞానేంద్రియాలతో, బుద్ధితో, ఆత్మతో లేక అసంకల్పితమైన అనుకోకుండానే స్వాభావిక లక్షణాలు లోపల ఉన్నాయి కదా, ఉమ్, స్వాభావిక లక్షణాలైన క్షణిక ఉద్రేకాలతో నేను చేసినవన్నింటినీ పరమ ఉత్కృష్టడివి కదా స్వామి, సర్వవ్యాపివైన స్వామి, నీకు వాటిలన్నిటినీ సమర్పిస్తున్నాను స్వామి. ఉమ్, తెలిసి గాని తెలియక గాని, అప్పుడు గాని ఇప్పుడు గాని ఎప్పుడు గాని అలా గాని ఇలా గాని ఎలాగైనా సరే నా చేత చేయబడినటువంటి నా ఇంద్రియాలన్నిటితోటి, మనోబుద్ధులతోటి, అహంకారంతో సంకల్పితంగానో అంటే కావాలనో తెలియకనో చేసినటువంటి వాసనా స్వభావాలు కలిగిన క్షణికమైన ఉద్రేకాలతోటి నేను చేసిన వాటినన్నిటినీ పరమోత్కృష్టుడివి కదా పరమాత్మ, మీరు ఉమ్, సర్వవ్యాపివి కదా ఈశ్వర, అట్టి నీకు నేను వీటిలన్నిటినీ నీవే నీకే నీదే అని సమర్పిస్తున్నాను స్వామి, స్వీకరించు అన్నమాట దాని అర్థం. ఉమ్, అంటే ఇప్పుడు ఆ పాట పని అంత
సత్సంగం అయిపోయాకనో స్తోత్రం పారాయణ అయిపోయాకనో కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్ఞ సకలం పరస్మై నారాయణ ఏతి సమర్పయామని కొన్ని నీళ్లు వెళ్ళల్లో వదిలేయండి అంటారు బ్రాహ్మణులు. అవును. అదే మరి అదే కానీ దానిని మనం చక్కగా చెప్పుకుంటే గురుముఖంగా శాస్త్రముఖంగా తెలుసుకుని దాన్ని మనం ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ భావాన్ని చక్కగా మననం చేస్తూ ఉంటే మనసు హాయిగా ప్రశాంతంగా ఆ అర్పణను పొందదా? పొందుతుంది. మనసు భగవంతుని అర్పణ కావాలి అంటే శాస్త్రాలలో వేదాలలో ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి ఒక్కొక్క శ్లోకము ఒక్కొక్క మంత్రంగా ఆ అర్థాన్ని భావన చేసుకుంటూ చేస్తే అది పరమ ఉత్కృష్టమైన ప్రార్థనగా మనసు ఈశ్వరికి లొంగిపోతుంది. ఇక ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. గురు శిష్యులమైన మన ఇరువురిని ఆ దైవము కాపాడుగాక. అతడు ఆ దైవము మన ఇరువురికి పుష్టిని కలిగించుగాక. మనమిరువురుము గొప్ప శక్తితో కలిసి పనిచేయుదుముగాక. మన సాధన తేజోవంతము ఫలవంతము అగుగాక. మనము ఇరువురుము కూడా ఒకరినొకరు ఎప్పుడు ద్వేషించుకోకుండా ఉందుముగాక. ఓం శాంతి శాంతి శాంతి. ముల్లోకాలలోనూ శాంతి వెళ్ళి విరియునుగాక అని ప్రార్థన. కాబట్టి గురు శిష్యులైన మనం ఇద్దరం కూడా దైవాన్ని మనిద్దరినీ కాపాడాలి. శిష్యుడుంటేనే గురువు, గురువు ఉంటేనే శిష్యుడు. ఇద్దరినీ దైవం సదా రక్షించాలి. మన ఇద్దరికి చెప్పగలిగేటువంటి పుష్టి గురువుకి, వినగలిగేటువంటి పుష్టి శిష్యుడికి ఆ పరమాత్ముడు అందించాలి. మన ఇరువురిని కూడా గొప్ప శక్తితో ఆ గొప్ప దివ్యమైన భగవత్ శక్తితో కలిసి పని చేద్దాం. గురు శిష్యులిద్దరూ కూడా గొప్ప భగవత్ శక్తిని ఆశ్రయించుకొని ఆయన కార్యాన్ని చేసుకుందాం. మన సాధన తేజోవంతము పరమంతము అగుగాక. మనం చేస్తున్న సాధన ఏ సత్య వస్తువుని గురించి సాధన చేస్తున్నామో అది తేజో ఇంకా 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 వికసిస్తూ బుద్ధికి చక్కగా స్పష్టంగా తెలియబడుతూ దేన్ని మనం పొందాలో ఆ ఫలాన్ని అందించేదై ఉండుగాక. మనమిద్దరము ఒకరినొకరు ఎప్పుడూ ద్వేషించుకునేటువంటి బుద్ధి మనకి ఉండకుండుగాక. ఓం శాంతి శాంతి. 3 లోకాలు శాంతిమయములుగా వెలసిల్లునుగాక. ఓం తేజోసి తేజోమయి దేహి వీర్యసమతి వీర్యమయి దేహి బలమసి బలం మయి దేహి తేజోసి తేజోమయి దేహి మన్యుదసి మన్యం మయి దేహి సహోసి సహో మయి దేహి. ఓం ఓ దేవదేవా, నీవు అనంత శక్తి స్వరూపుడివి. ఆ శక్తిని నాలో నింపు స్వామి. నీవు అనంత తేజస్వరూపుడివి. ఆ దివ్య తేజస్సును నాకు ప్రసాదించు స్వామి. నీవు అనంత బలస్వరూపుడివి. ఆ బలాన్ని నాకు అందించు స్వామి. నీవు అనంతమైన ఓజోశక్తి సంపన్నుడివి. అట్టి ఓజస్సును నాకు ప్రసాదించు స్వామి. నీవు అనంత ధైర్యస్వరూపుడివి. అట్టి ధైర్యముతో నన్ను ప్రేరేపించు స్వామి. నీవు అనంతమైన ఓరిమి కలవాడివి. నన్ను ఆ ఓరిమితో నింపివేయి స్వామి అని ప్రార్థనమ్మా. చక్కగా ఆ వేదాల్లో శాస్త్రాలు ఎంత అద్భుతమైన ప్రార్థనలు ఇవిడి ఉన్నాయో. అందుకే ఆ శ్లోకాలను చదువుకోవాలి కదా. అదే కదా, చేతిలో ఒక ఆభరణం లాగా ఉండాలి. దానిలో ఉన్న ఇవన్నీ ఈ స్తోత్రాలన్నీ ఉన్నాయి అందులో. వాటి అర్థాలని మననం చేసుకుంటుంటే ధ్యానం దానికి అదే వస్తుంది. మనసుకి ఆ వాటిల్లో ఆటోమేటిక్ గా అది మునిగిపోతుంది. అంత పవర్ఫుల్ అయినవి, అంత విలువైనవి. అటువంటి దానిని మననం చేస్తూ ఉంటే ఇక మనసుకి ఇక లోక విషయాల్లోకి తిరగమన్నా తిరుగుతుందా? అలా దాని మననంలో ఉండడమే కదా ధ్యానము. ఆ రకంగా ధ్యాన కౌశలాన్ని మనం సాధించుకోవడానికి ఇన్ని అవకాశాలు మనకి ఈశ్వరుడు కలిగిస్తున్నాడు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. త్వమేవ మాతా చ పితా త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ విద్యా ద్రవణం త్వమేవ సర్వం మమ దేవ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కచ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం కంటికి గోచరించినది అంతా అనంత బ్రహ్మముతోటే నిండి ఉన్నది. మీ కళ్ళకి ఏది కనపడుతోందో అది అంతయు బ్రహ్మముతోటే, పరమాత్మతోటే నిండి ఉన్నది. కంటికి కనపడేదంతా కూడా ఆ అనంతమైన బ్రహ్మముతోనే నిండి ఉన్నది. గోచరించింది కూడాను అంత. ఈ విశ్వమంతా ఆ అనంత బ్రహ్మంలో నుంచే వెలువడింది. ఈ అనంత విశ్వం దానిలో నుండే వెలువడినా ఆ అనంత బ్రహ్మం అనంతమైనదిగానే ఉంది. 3 లోకాలు శాంతితో విలసిల్లునుగాక. మనకి కంటికి కనిపించేది కనిపించింది, చెవులకి వినిపించింది, నాలికి రుచికి అందేది అందంది, చర్మం యొక్క స్పర్శకి అందేది అందంది, అలాగే ముక్కు యొక్క వాసనకి అందేది అందంది, మనస్సుకి తన ఆలోచన శక్తికి అందేది అందంది, బుద్ధి నిశ్చయాలకి అందేది అందంది. అంతటా అన్నిటా పరిపూర్ణమై ఉన్నది. అటువంటి దివ్య పరమాత్మ అనంతమై ఉన్నది. అట్టి అనంతమైన బ్రహ్మమే ఈ ఇంద్రియాలకి వాటి అల్ప శక్తికి తగినంతగా అంతే ఉన్నట్లుగా తోస్తోంది. నీకు ఇంద్రియాలకి తెలియబడేదంతా ఆ పరబ్రహ్మమే అలా కనబడుతోందంతే, అలా తెలియబడుతోందంతే. పరబ్రహ్మము కాని వస్తువే లేదు. నీకు తెలియబడింది కూడా పరబ్రహ్మమే. అటువంటి పరబ్రహ్మము సర్వత్రా నిండి వ్యాపించి అనంతమై పూర్ణమై ఉన్నది. అట్టి దివ్య పరబ్రహ్మము యొక్క పూర్ణత్వాన్ని గుర్తించి ఆ పూర్ణత్వంలోనే ఉన్న నువ్వు పూర్ణమై ఉందువుగాక. ఆ పరబ్రహ్మమే నీవే నా తల్లివి, నీవే నా తండ్రివి, నీవే నా బంధువి, నీవే నా స్నేహితుడివి, నీవే నా విద్యవి, నీవే నా ధనానివి. ఓ దేవాది దేవా, నీవే నా సర్వస్వము, నీవే అంతా నీవే ఈశ్వరా, నీవే అంతా నీదే ఈశ్వరా, నేను నీదే, నీవే నేను ఈశ్వరా. ఇదే కదా ఈ ప్రార్థన. అవును. తేలికగా ఉంటే తెలియలే శ్లోకాలు చెప్పాయంటే బాగుందనిపిస్తుంది. అందరూ సంతోషంగా ఉండురుగాక, అందరూ సంపూర్ణ ఆరోగ్యముతో జీవింతురుగాక, మంచేదో సన్మార్గమేదో అందరూ తెలుసుకోగలరుగాక, ఎవ్వరూ బాధలకి గురి కాకుందురుగాక. ఎవ్వరూ బాధల్లో ఉండకూడదు, అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ సుఖంగా ఉండాలి, అందరూ శాంతిగా ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి. అందరుగా ఉన్న ఆ అనంతమైన పరమాత్ముడే మన నిండా నిండి వెలుగుతూ ఉండగా ఆ దివ్య సత్యాన్ని తెలుసున్న వాళ్ళకి సంతోషం కాక, సుఖం కాక, ఆనందం కాక ఇంకేముంటుంది? అటువంటి దివ్యానందాన్ని అందరూ తెలుసుకొని అందరూ దుఃఖరహితమైన ఆ దివ్యానందములో అందమును పొంది ఉందురుగాక అని ప్రార్థిస్తున్నారమ్మా. సర్వః తరతు దుర్గాణి సర్వోభద్రాణి పశ్యతు, సర్వః సద్బుద్ధిమాప్నోతు, సర్వః సర్వత్ర నందతు. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః, గురుదేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షుర్మీళితం యేన తస్మై శ్రీ గురవే నమః. అందరూ అపాయముల నుండి కాపాడబడుదురుగాక, ఎవ్వరికి ఏ అపాయము జరగకుండుగాక. ఏది మంచిదో
ఏది సన్మార్గమో దానిని అందరూ గ్రహింతురుగాక. ఉదాత్తమైన మంచి ఆలోచనలతో అందరూ ప్రేరేపింపబడుదురుగాక. లోకంలో అందరూ కూడా మరి ఉదాత్తమైన ఆలోచనతో కాకుండా అహంకార మమకారాలతోటి కామ క్రోధాలతోటి ఉన్న ఆలోచనలకే ప్రేరేపితులై ఆ మార్గంలో వెళ్ళిపోతున్నారు. ఉమ్, ఇలా కాకుండా అందరూ సన్మార్గంలో ప్రయాణం చెయ్యాలి. ఉమ్, ఏది సన్మార్గమో దానిని అందరూ గ్రహించాలి. దానికి తగిన ఉత్తమమైన ఆలోచనలతో అందరూ ప్రేరణను పొందాలి. అందరూ అన్ని చోట్ల ఎప్పుడు ఎక్కడ ఎలా ఉన్నా దుఃఖము లేని ఆనందమునే పొంది ఉందురుగాక. ఆధ్యాత్మికంగా గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే ఈశ్వరుడు. గురువు సాక్షాత్తు పరబ్రహ్మ. అట్టి గురువుకు నా నమస్కారములు. అజ్ఞానం అనే రోగంతో గుడ్డివాడిని అయిపోయాను ఇంతకాలమును. అట్టి శిష్యుని కళ్ళకి జ్ఞానము అనేటువంటి కాటికని చక్కగా దిద్ది అతని కళ్ళు తెరిపించేటువంటి సద్గురుదేవునకు, అంటే అతనిలోని అజ్ఞానాన్ని తొలగతోసి సుజ్ఞానాన్ని కలిగించిన గురుదేవులకు నేను నమస్కరించుచున్నాను. ఇంకా ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మ స్వరూపిణే అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమః. ఓం జననీ శారదాం దేవీం రామకృష్ణం జగద్గురుం పాదపద్మే తయోస్థిత్వా ప్రణమామి ముహుర్ముహుః. ఓం నమః శ్రీయతిరాజాయ వివేకానంద సూరయే సచ్చిత్సుఖ స్వరూపాయ స్వామినే తాపహారిణే. సర్వమత స్వరూపుడవై ప్రపంచములోని ప్రజలందరికీ సరిపోవు విధంగా ధర్మాన్ని తిరిగి స్థాపించిన ఓ రామకృష్ణ పరమాత్మ, అన్ని అవతారాలకున్న గొప్పవాడవైన నీకు నా వందనములు. విశ్వమానవాళికి తల్లి అయిన శ్రీ శారదాదేవి పాదపద్మముల చెంత, జగద్గురువైన శ్రీ రామకృష్ణుల చరణ కమలాల చెంత శరణుజొచ్చి మాటి మాటికి నేను వారికి నమస్కరించుచున్నాను. రాగద్వేషాలను సంపూర్ణంగా నియంత్రించి యతులందరికీ రాజువైనటువంటి ఓ యతిరాజా, సచ్చిదానంద స్వరూప, గురు ఋషి వరేణ్య, వివేకానంద స్వామి, ఓ దేశికోత్తమ, మా అన్ని బాధలను తొలగించిన వాడవై అయిన నీకు, నీ యొక్క బోధల చేత మా బాధలన్నీ తొలగించిన వాడవైన నీకు నా ప్రణామములు అర్పించుకుంటున్నాను అని వివేకానంద స్వామికి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఎల్లవేళలా కొనయాడి తగిన ఆ పరమోత్కృష్ట సత్యమును మేము ధ్యానించెదముగాక. ఈ గాయత్రి మంత్రం అంటారు కదా, దీని అర్థం అన్నమాట. ఎల్లవేళలా కొనియాడదగిన ఆ పరమ ఉత్కృష్టమైన సత్యమును మేము ధ్యానింతుముగా, దానినే మేము ఉత్కృష్టమైన ఆ పరమ సత్యాన్ని సదా ధ్యానించదముగాక. బయట లోపల భౌతికంగాను కారణాత్మకంగాను మూడు లోకాలకు ఎవరు మూలమై తన నుండి వాటిని వెలువరింపచేస్తున్నారో ఆ పరమ సత్యాన్నే మేము ఏ దివ్య శాశ్వత సత్యము నుంచి ఈ సమస్త జగత్తు ముల్లోకాలు ఈ ఏ పరమసత్యం యొక్క మూలంలో నుంచి ఉత్పన్నమవుతున్నాయో వాటినన్నిటినీ తన నుండే ఆ పరమసత్యం వెలువరింప చేస్తుందో ఆ సత్యాన్ని మేము ధ్యానించదుముగాక. ఆ పరమ పురుషుడు ఆ సర్వోత్కృష్ట సత్యాన్ని అనుభూతి చెందేందుకు మాకు చక్కటి బుద్ధిని వికసింపజేయుగాక. ఆ పరమ సత్యమైన పరమాత్మ మా బుద్ధికి ప్రేరణనిచ్చి మా బుద్ధి యందు ఆ దివ్యత్వాన్ని మాటి మాటికి ప్రకాశింపచేస్తూ అమ్మో ఆ పరమ సత్యములోనికి చేరేటట్లు అనుగ్రహించుగాక అని దాని అర్థమమ్మ. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. అన్ని అడ్డంకులను తొలగించేటందుకు తెల్లని వస్త్రాలను ధరించి సర్వవ్యాపివై ఉండి చంద్రుని వంటి తెల్లని శరీర ఛాయతో 4 చేతులతో ప్రసన్నమైన ముఖ వదనముతో విలసిల్లే శ్రీ విఘ్నేశ్వరునికి నా నమస్కారములు.
నువ్వు ఏ సాధన చెయ్యాలనుకున్నా సరే వచ్చే అడ్డంకుల్ని తొలగించగలిగినటువంటి విఘ్న నాయకుడు ఆయన. ఏ పని చేసినా ముందు విఘ్నేశ్వరుని స్మరించే కదా. అవును. ఎందుకంటే ఆ పనికి ఏ విఘ్నాలు లేకుండా చక్కగా దారిని చూపించగలిగేవాడు, విఘ్నాలను తొలగించేవాడు. అటువంటి వాడు తెల్లని వస్త్రాలు ధరించి సర్వవ్యాపి అంతటా ఉన్నాడు. ఎక్కడ విఘ్నాలు నశింపబడాలనుకుని ఎక్కడ నువ్వు తెలిస్తే అక్కడ నీకున్న విఘ్నాలన్నింటినీ ఆయన నశింపచేసేవాడు. చంద్రుడు అంటే తెల్లని శరీరంతో ఉంటాడు, 4 చేతులతో ఉంటాడు, ప్రసన్నమైన ముఖంతో ఉంటాడు. అటువంటి విఘ్నేశ్వరునికి నా నమస్కారములు. ఎందుకంటే మన ఆధ్యాత్మిక సాధనలో కొన్ని ఏ సాధనకైనా బాహ్య సాధనకే మరి అన్నిటినీ కూడా విఘ్నాలు తొలగించేవాడుగా ఆయన పూజిస్తాం. కాబట్టి ఆధ్యాత్మిక సాధనలో మన నిజస్వరూపాన్ని మరచి నేను కాని దేహం నేననుకొని ఈ జగత్తే సత్యం అనుకుని అజ్ఞానం అనే మోహంలో ఇంతకాలం కొట్టుకున్నాం. కాబట్టి ఈ మోహమే మాటి మాటికి సత్య జ్ఞానాన్ని పొందడానికి అడ్డొస్తుంది. కాబట్టి నేను సత్య జ్ఞానాన్ని నీ వంటి స్వచ్ఛతని పొందడానికి ఇవి నాకు అడ్డొస్తున్నాయి. గణనాథ, విఘ్నేశ్వర, ముందు వీటన్నిటిని నువ్వు పక్కకి తొలగించి నాకు ఆ పరమ సత్యానికి ఏ అడ్డంకులు లేకుండా అనుగ్రహించు అని మనం ఆ విఘ్నేశ్వరుని ప్రార్థిస్తే ఆయన ప్రార్థన మనల్ని మన సాధనలో మన ధ్యానంలో ఏ అడ్డంకులు లేకుండా నిరాటంకంగా ఆ పరమాత్మ యొక్క దివ్యత్వంలో ఐక్యమైపోయి సమాధి నిష్టని పటిష్టంగా పొందడానికి ఆయన యొక్క అనుగ్రహం మనకి ఉపయోగపడుతుంది. కాబట్టి ఆయన్ని ప్రార్థించు. ఓం వాణి గుణానుకథనే శ్రవణౌ కథాయాం హస్తౌ చ కర్మసు మనస్తవ పాదయోర్నః స్మృత్యాం శిరః తవ నివాస జగత్ ప్రాణమే దృష్టి సతాం దర్శనేస్తు భవత్తనూనాం. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణీ నమోస్తుతే. అమ్మా, మా మాటలు నీ గొప్పతనమును వర్ణించడానికి ఉపయోగపడుగాక. మా చెవులు నీ అద్భుతమైన మహాత్యమును వినడానికే ఉపయోగపడుగాక. మా చేతులు నీ పనులు చేయడానికే ఉపయోగపడుగాక. నీ పవిత్ర చరణ కమలములను ధ్యానించుటకే మా మనస్సులు పనిచేయుగాక. నీ నివాసమైన ఈ జగత్తుకు నమస్కరించడానికే మా శిరస్సులు వంగుగాక. నిన్నే తమ శరీరంగా ధరించిన సత్పురుషులను చూచుటకే మా కళ్ళు అర్పింపబడుగాక. కాబట్టి ఎంత ఆ పరబ్రహ్మముని ఆ పరమాత్మని వర్ణించడానికే మన నాలుక పని చేయాలి తప్ప ఇంకొక దానికి ఆ నాలుక పని చేయకూడదు. అంతే. మా చెవులు నీ అద్భుతమైన మహాత్యాలు వినడానికే పని చేయాలి తప్ప ఇంకేవి నా చెవులకి వినపడకూడదు. మా చేతులతో చేయబడే ప్రతి కార్యము నీ పనులు చేయడానికే ఉపయోగపడాలి తప్ప పనికి మాలిన దేహ అభిమానంతో చేసే ఏ పనులకి ఉపయోగపడకుండుగాక. నీ పవిత్ర చరణ కమలముల యందు వాటిని ధ్యానించడానికి మా మనసులు పనిచేయాలి తప్ప ఇక అన్య విషయాల పట్ల దేనికి కూడా మా మనసు పని చేయకుండా ఉండుగాక. నీ నివాసమైన ఈ జగత్తుకి సదా నమస్కరిస్తూ ఉండడానికే మా శిరస్సులు వంగుగాక. పరమాత్మ నివాసం ఈ జగత్తే కదా. ఈ జగత్తంతటికి నమస్కరించడానికే మా శిరస్సులు వంగుగాక. నిన్నే తమ శరీరంగా ధరించిన సత్పురుషులను చూచుటకే మా కళ్ళు అర్పింపబడుగాక. నిన్నే ఆ పరమాత్మనే శరీరంగా ధరించి ఉంటారు సత్పురుషులు. అటువంటి సత్పురుషుల దర్శనం కోసమే మా కళ్ళు మనకు పనిచేయుగాక. శుభాలన్నింటి యందు గల శుభత్వానివై కోరదగిన ప్రయోజనాలన్నిటినీ సిద్ధింపచేయుదానవై అందరికీ శరణమిచ్చుదానవై 3 కన్నులను తెలుపు పసుపు కలిపిన గౌరవర్ణ శరీర ఛాయను కలిగి శివుని పత్నివైన ఓ నారాయణి నీ నమస్కారం. పసుపు
కలిపితే వచ్చినటువంటి ఒక రకమైన గులాబీ రంగులో ఎర్రని వర్ణంతో కలిగి ఉంటుందట తల్లి. ఉమ్. శివుడి పత్నివైన ఓ నారాయణి నీకు మా ప్రణామములు అని ప్రార్థిస్తున్నారమ్మా. ఉమ్. ఓం నమో మిత్రః ఓం వరుణః శం నో భవత్వర్యమా ఓం తం న ఇందో బృహస్పతిః శం నో విష్ణురుదుక్రమః. నమో బ్రహ్మణే నమస్తే వాయోః త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం అగటి కాలానికి అధిపతి అయిన దేవుడు మా యందు ప్రసన్నుడై ఉండుగాక. పగటికి అధిపతి ఎవరు? సూర్యుడు. సూర్యుడు. ఆయన మాకు ప్రసన్నుడై ఉండుగాక. రాత్రికి అధిపతి అయినటువంటి దేవుడు మా యందు ప్రసన్నుడై ఉండుగాక. దృష్టికి అధిపతి అయిన దేవుడు మా యందు ప్రసన్నుడై ఉండుగాక. బలానికి బుద్ధికి అధిపతులైన దేవతలు మా యందు ప్రసన్నులై ఉందురుగాక. సర్వవ్యాపి అయిన ఆ భగవంతుడు మా యందు సదా ప్రసన్నుడై ఉండుగాక. బ్రహ్మమునకు అట్టి పరబ్రహ్మమునకు మా నమస్కారములు. అన్ని పనులను నియంత్రించువాడవైన నీకు మా నమస్కారములు. నీవే కళ్ళకు కనిపించే బ్రహ్మానివి. మాకు కళ్ళకి కనిపిస్తున్న ఈ జగత్తంతా నీ బ్రహ్మస్వరూపమే. నీవే కళ్ళకు కనిపించే ప్రత్యక్ష బ్రహ్మానివని నేను ప్రకటించుచున్నాను. సరి అయిన దాన్నే నేను మాట్లాడతాను. నీవే నా కళ్ళతో చూడబడిన ఈ ప్రపంచమంతా పరబ్రహ్మమే అని నేను ప్రకటిస్తాను. సరి అయిన దాన్నే నేను మాట్లాడతాను. సత్యాన్నే నేను మాట్లాడతాను. బ్రహ్మము నన్ను రక్షించుగాక. ఆ బ్రహ్మం మా గురుదేవుణ్ణి కూడా రక్షించుగాక. అతడు నన్ను రక్షించుగాక. అతడు మా గురువుని రక్షించుగాక. అతడు మమ్మందరినీ తన్ను ఆశ్రయించిన అందరినీ సదా రక్షించుగాక. అజ్ఞాన అంధకారాన్నించి, అహంకార మమకారాన్నించి, మాయా మోహాన్నించి ఆ పరబ్రహ్మము మనల్ని రక్షించుగాక అని ప్రార్థనమ్మా.